ఈరోజు ఒక మంచి కథను విందాము. కథ పేరు కాకి శాసనం. అనగా అనగా ఒక అడవిలో ఒక కాకి ఉండేది. దానికి రాజవుదామనిపించింది. రాజు కావాలంటే రాజ్యం ఉండాలి కదా. ఆగకుండా ఎగరగలిగినంత మేర ఒక చుట్టు ఎగిరి వచ్చి ఆ వలయంలో ఉన్న భూమి, చెట్లు, ఆకాశము తన రాజ్యమని కాకి ప్రకటించింది. నా రాజ్యంలో మరే ఇతర పక్షి నడవరాదు, ఎగరరాదు, గూడు కట్టరాదు అని శాసించింది. కానీ ఇతర పక్షులు ఈ శాసనాన్ని లక్ష్యపెట్టలేదు. అవి మామూలు ప్రకారమే కాకి రాజ్యంలో ఎగిరాయి, నడిచాయి, గూళ్ళు కట్టాయి. కాకి తన శాసనాన్ని అమలు చేసుకోలేక దేబె మొహం వేసింది. సరే కానివ్వండి, మీకు ప్రత్యేక హక్కులిచ్చాను. మీరు మటుకు నా రాజ్యంలో ఎగరవచ్చు, నడవవచ్చు, గూళ్ళు కట్టుకోవచ్చు అన్నది కాకి. ఇంకా అనేక పక్షులు వచ్చి కాకి రాజ్యంలో గూళ్ళు కట్టసాగాయి. ఇక నుంచి నా రాజ్యంలో ఏ పక్షి అయినా నడవవచ్చు, ఎగరవచ్చు, గూళ్ళు కట్టుకోవచ్చు. నాది అంత ఉదారమైన హృదయం అన్నది కాకి. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.